హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాక పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనిపై భారత్ మొత్తం అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా, హేయమైన చర్యగా అభివర్ణించాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే పాకిస్తాన్కు చెక్ పెట్టేందుకు 5 సంచలనమైన నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్కు ఆర్థికంగా కోలుకునే దెబ్బ కొట్టింది. అయితే ఈ ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ పాక్ మధ్య ట్రయాంగిల్ సిరీస్లు ఉండబోవని బీసీసీఐ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో భారత్ పాక్ మధ్య పోరు చూడాలనే ఫ్యాన్స్కి కొంత నిరాశ అని చెప్పవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య చివరిగా 2012-13లో ట్రయాంగిల్ సిరీస్ జరిగింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతూ వచ్చాయి. అయితే తాజా సంఘటనలతో ఇక భవిష్యత్తులోనూ ఇరు దేశాల మధ్య ట్రయాంగిల్ సిరీస్ రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుందని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు. భారత్ పాక్ మధ్య చివరి ట్రయాంగిల్ సిరీస్ 2012-13లో జరిగింది. అంతకంటే 4 ఏళ్ల ముందు ముంబై ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వం క్రికెట్కు అడ్డుపడలేదు. ఇక 2 నెలల క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఆతిథ్యం వహించింది. కానీ ఆ టోర్నీకి భారత్ వెళ్ళలేదు. దుబాయ్లో మ్యాచ్లు ఆడి అక్కడే టైటిల్ని కొట్టింది. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి.